వెల్కమ్ టు BLI బిజినెస్ ఛానల్. మీరు కొత్తగా ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసిన ఫుడ్ బిజినెస్ కి ఏ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలో అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అయితే ఈ షార్ట్ మీకోసమే. ఫసాయ్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది 3 టైప్స్ లో ఉంటుంది. ఫస్ట్లీ బేసిక్ ఫుడ్ లైసెన్స్. మీ ఫుడ్ బిజినెస్ యొక్క యాన్యువల్ టర్నోవర్ అనేది బిలో 12 lakhs ఉంటే మీరు ఈ బేసిక్ ఫుడ్ లైసెన్స్ ని తీసుకోవాలి. సెకండ్లీ స్టేట్ ఫుడ్ లైసెన్స్. మీ ఫుడ్ బిజినెస్ యొక్క యాన్యువల్ టర్నోవర్ అనేది అబౌట్ 12 lakhs ఉంటే గనుక మీరు స్టేట్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఈ స్టేట్ ఫుడ్ లైసెన్స్ వచ్చేసి మళ్ళీ 2 టైప్స్ లో డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్. మీరు ఓన్గా ఫుడ్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి లేదా మీరే ఓన్గా ఫుడ్ ప్రొడక్ట్స్ని ప్రిపేర్ చేసి మీ బ్రాండ్ నేమ్ని లేబుల్ చేసి సెల్ చేస్తే కనుక మీరు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్ని తీసుకోవాలి. సెకండ్లీ రీప్యాకింగ్ ఫుడ్ లైసెన్స్. మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ఫుడ్ ప్రొడక్ట్స్ని తీసుకొని మీ బ్రాండ్ నేమ్ని లేబుల్ చేసి సెల్ చేస్తే కనుక ఈ రీప్యాకింగ్ ఫుడ్ లైసెన్స్ని తీసుకోవాలి. అండ్ ఫైనలీ సెంట్రల్ ఫుడ్ లైసెన్స్. మీరు మీ ఫుడ్ ప్రొడక్ట్స్ని ఆల్ ఓవర్ ఇండియా సెల్ చేసుకుందాం అనుకున్నా లేదా ఫారెన్ కంట్రీస్కి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకుందాం అనుకున్నా ఈ సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మీరు కూడా మీ ఫుడ్ బిజినెస్కి ఫుడ్ లైసెన్సెస్ తీసుకోవాలనుకుంటే వెంటనే మా లైసెన్స్ రాస్తాతో కనెక్ట్ అవ్వండి. మేము ఆల్ ఓవర్ ఇండియా ఈ ఫుడ్ లైసెన్సెస్ని చేస్తాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింది ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మీరు ఫుడ్ లైసెన్స్ని తీసుకొని మీ ఫుడ్ బిజినెస్ని ఆన్లైన్లో రన్ చేసుకోవడానికి స్విగ్గీ అండ్ జొమాటోతో ఎలా టైఅప్ అవ్వాలో మనం నెక్స్ట్ షార్ట్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.